ప్రాణాలున్న చెమటను 7 సంవత్సరాలు కట్టువై ఉన్న జీవగుండలో భయంకరమైన కాంగత మృగాలు కంటలు వేసే కీకారణములో మాయామందిరములో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదూ. లేదు, ఏ మాయల బకేరుకి ఇంకా చావు లేదు. బకేరు అమరుడు అమరుడైపోయాడు. పంచభూతముల సైతము ఈ పకేరు చేతులో మంత్రాలయముకు గులాబడి పకేరు చెప్పినట్టు పకేరు చెప్పినట్టు నాట్యం చేయాలి. పకేరుకి ఇంకా మల్లోకముల ఎదురు లేదు. పకేరు మాటలకు అడ్డు లేదు. పాటలకు పైస్తరాలేదు. మొక్కటి దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చిన పకేరుకు 10,000 ఘోరములు ఆకే జోహార్ 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 చేయాలి. వరాజులను కొల్లగొట్టి తెచ్చిన వచ్చిన వైద్యురాలు నవరత్నాలు వెండి బంగారము ధనధాన్యాల సర్వము మన పాతాల గృహములో రాతి గుహలో భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా. ఏమిటది? ఓలం ఎప్పుడు ఏ వేళకి ఎలా మారుతుందో చెప్పలేదు. అయితే ముత్యులు ఒక కంట కనిపెట్టి ఉండడము మంచిది. ఆజ్ఞను శిరసావించాల్సిందే లేదా వృక్షముకు సైతం వృక్షము కనిపించగలదు. ఏమంటావు? పలకలే అలారా దారికి మోకరించే చేతలు జోడించే మా ఆజ్ఞకు సిద్ధమంటూ ఉండు. లేదా లోకాలన్నీ పట్టపగల కడిగ చీకటలు మణిగి పోలే పగలు కమ్ముకొని కమిలిపోతా. అగ్ని చాలు 4 చాపకొని వచ్చి నిన్ను నేను సింహాసనాన్ని ధనందన రావాలతో హిమాలయ పర్వతం హోరు హోరుమంటూ 7 సముద్రాలు ప్రపంచాన్ని మింగవేస్తాయి. ఏమంటావు? భయపడిపోయింది శక్తి. పక్కేరు అట్టసాసాలకు భూగోళం భోంతరాలు గుండు పేలపోయిన గడ్డలతో పరబలెత్తుతున్నాయి. తీగలను తనకు
చేస్తున్నా మీ దయాలు పరమట శశానాల్లో గాలిని పెంచుకుంటూ పరమట చేస్తున్నాయి. మృత్యువు ఏ మాయల పకేర మంత్ర శక్తి ముందు అన్ని పైసల ఏ మంత్రశక్తిని సాధన చేయడానికి ఎందరో పకీర్లు అపచయం ముందే నల్లుల్లా మాడి బోడవేయారు. వారి తందనాలకు డప్పెట్లు వాయించిన పెద్దలందరూ రెక్కలోనైన గద్దల్లా నేల రాలి ముక్కల వేసుకున్నారు. దద్దమ్మలు కాపాలే అగ్ని పర్వతములో ఒక గుండ్రని కొండపై ఆడిన మోడల చిలకల్లో ఒకటి ఎర్రటి మరగ, అందులో ఒకటి నల్లటి చాలమన్నా. దాని అడుగు మాగమున కొన్ని చేడ పరుగులు, ఆ పరుగులే రాజ్య కాంతన రారాజుల ప్రాణాలు. వారిని వారి సైన్యాన్ని తన దగ్గర రక్షించపో. మర్తకండ గర్భముఖ దంతాలతో సృష్టించిన మన దయ్యాల కోట చుట్టూ రాతి ప్రతిమలుగా మారి ఉన్న ధనమనాంతుల పీకలు తెగవేసే ఆ దేవుడి రక్తముతో మన భూత ప్రేత పిశాచములకు దాహం తీర్చొప్పో. సంగ